ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన మరో శ్రేష్టమైన వర్తమానాన్ని ధ్యానించుదాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14-15 వచనాలు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరించలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన యొడల నన్ను చంపుము. 15 నా మీద నీ కటాక్షము వచ్చిన యొడల నేను నా బాధను చూడకుండున్నట్లు నన్ను చంపుము. భక్తుడైన మోషే 40 సంవత్సరాలు ఒంటి చేత్తో ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపించిన మోషే దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన. సహజంగా లోకంలో ఏ వ్యక్తి అయినా బ్రతికించయ్యా అని ప్రార్థన చేస్తారు, ఆయుష్ పోయ్యా అని ప్రార్థన చేస్తారు, అంతే కదా సార్. నా బ్రతుకు దినాలు పొడిగించయ్యా అని ప్రార్థన చేస్తారు. ఇంకా అవసరమైతే ఈ కష్టం చూడకుండా, ఈ శ్రమ చూడకుండా, ఈ బాధ చూడకుండా, ఈ బాధల వలయంలో నుంచి నన్ను తప్పించయ్యా అంతవరకు ప్రార్థిస్తారు. కానీ మోషే చేసిన ప్రార్థన ఆయుష్ పెంచమని చేయలా, ఈ బాధ నుండి నాకు విడుదల దయచేయ్యా అని ప్రార్థన చేయలా. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? నన్ను చంపయ్యా, నా ప్రాణం తీసుకోయా. నాయకుడు విసిగిపోయి నా ప్రాణం తీసుకోయ్యా అంటాడు. నేను ఒక మాట అంటా, ప్రాణం తీసుకోయ్యా, ప్రాణం తీసుకోయ్యా అనేకంటే తానే ప్రాణం తీసుకోవచ్చుగా. ఒక మాట నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మోషే గారు ఏ ప్రార్థన చేశారో దైవజనుడైన ఏలియా కూడా ఇదే ప్రార్థన చేశాడు. నన్ను చంపయ్యా అని ప్రార్థన చేసింది చోటామోటా వ్యక్తులు కాదు, సాధారణమైన వ్యక్తులు కాదు, విశ్వాసం లేని అవిశ్వాసపు పిశాచితరం కాదు, విశ్వాస వీరులు. ఆకాశము నుండి అగ్ని కుమ్మరించిన వాళ్ళు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన వాళ్ళు, సముద్రంలో నుండి పూరేళ్లను రప్పించిన వారు, ఆకాశమందు భూమి యందు విశ్వాసం ద్వారా చిత్ర విచిత్రాలు జరిగించిన వాళ్ళు ఈ ప్రార్థన చేశారు. నిజమే దేవుని బిడ్డలారా, నీవెంత విశ్వాసం కలిగిన దానివైనా, దేవుడంటే నీ గుండెల్లో ఎంత నమ్మకం ఉన్నా, చుట్టూతో ఉన్న కొన్ని పరిస్థితులు నిన్ను నన్నేం చేస్తాయో తెలుసా? దేవా, ఈ బాధ భరించే కంటే, ఈ కష్టాన్ని కళ్ళతో చూసే కంటే, ఈ సమస్యల వలయంలో నేను కొట్టబడే కంటే, ఒక్కసారి రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ నిద్రలో నుంచి లేవకుండా మంచం మీద నుంచి నా ప్రాణం తీసుకోవా. మరో దినం చూడాలనే ఆశ నాకు లేదయ్యా. చూసా, మంచి చూసా, చెడు చూసా. మరో రకంగా చెప్పాలంటే మేలైన దినాలే నా బ్రతుకులో ఎక్కువ చూసా. చాలు ప్రభా, అయిపోయింది ఏదో అయిపోయింది, జరిగింది ఏదో జరిగింది. ఈ రాత్రి పడక మీదకి వెళ్తున్నానయ్యా, ఆ మంచం మీద నుండే నా ప్రాణం తీసుకోవా, నీ సన్నిధికి నన్ను చేర్చుకోవా అని మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇట్లాంటి ప్రార్థన చేశారా అని నేను అడగను. దరిదాపుగా అందరూ ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి విసిగిపోయి నన్ను చంపు, నా ప్రాణం తీసేసుకో. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దైవజనుడైన ఏలియా, మహా గొప్ప దైవజనులు వీళ్ళు, దైవజనుడైన మోషే నన్ను చంపు అని ప్రార్థన చేశారు. నేనంట, చంపు అని ప్రార్థన చేసేదానికంటే వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోతే పోయేదిగా. ఎందుకు చచ్చిపోలేదో తెలుసా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మదీపాన్ని ఏ దేవుడు వెలిగించాడో, ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడో, కరువైన ఖడ్గమైన, వస్త్రహీనతైన ఉపద్రవమైన, మేలైనా కీడైనా, క్షేమమైన క్షేమమైన దాన్ని భరిస్తూ వెళ్ళిపోవాలే కానీ దేవుడు వెలిగించిన ఆత్మ దీపాన్ని ఆర్పుకునే అధికారం ప్రపంచంలో ఎవ్వడికీ లేదు. చాలాసార్లు మనిషి తన చుట్టూతో ఉన్న బాధలను బట్టి విసిగిపోయి, ఎందుకు ఈ బాధ భరించాలి, ఎందుకు ఈ కష్టం భరించాలి, ఈ మూర్ఖుడైన భర్తను ఎంతకాలం నేను సహించాలి, మాట వినని ఈ పిల్లలను ఎంతకాలం నేను భరించాలి, ఒంటి చేత్తో
ఎంతకాలం ఈ కుటుంబ భారాన్ని మోసుకుంటూ రావాలి? మా ఇంట్లో 5గురు, ఈ 5గురిని పోషించేది నేను ఒక్కడిని. సరే, నేను ఒక్కడిని కష్టపడినందువల్ల, నేను ఒక్కడిని పోషించినందువల్ల నాకు బాధ లేదు. ఏ రోజైనా కొడుకు దగ్గరకు వచ్చి, నాన్న మా కొరకు ఎంత కష్టపడుతున్నావు, నీ రుణం ఎలా తీర్చుకోగలను నాన్న? ఒకనాడు నా కొడుకు అనలేదే, ఒకనాడు నా కూతురు అనలేదే. నేను ఇంత కష్టపడుతున్న, ఉదయం 8 నుంచి రాత్రి 8 దాకా రోజుకొచ్చి 12 గంటలు కష్టపడతా ఉంటే ఏనాడు కూడా కట్టుకున్న భార్య నా దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా రెక్కల ముక్కలు చేసుకొని ఇంత కష్టపడి పనిచేస్తున్నావు, ఇలాంటి కష్టజీవి అయిన భర్తను దేవుడు నాకు వరంగా ఇచ్చాడు, నీలాంటి భర్తను కలిగి ఉండటం నా భాగ్యం అని కనీసం ఏనాడు ఒక్క మాట కూడా నా భార్య అనలేదే. అనకపోగా కొడుకు సెటైర్, నేను బండి కొనిపెట్టమన్నా నాకు కొనిపెట్టలేదే, నా అవసరాలు తీర్చలేదే, నేను పలానా వెహికల్ పలానా కాలేజీలో జాయిన్ అవుతానన్నా, పలానా వాహనం కావాలన్నా నాకు కనీసం కొనిపెట్టలేదే అని కన్న తండ్రిని తిరస్కారంగా మాట్లాడితే, ఒక్కడి కష్టంతో 5గురిని మోస్తున్నానయ్యా, కనీసం ఒక్కళ్ళైనా మా కోసం ఇంత కష్టపడ్డావమ్మా, మా కోసం ఇంత కష్టపడ్డావు నాన్న అని ఒక్కళ్ళు కూడా అనలేదే. భరించేవాడు అప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? నన్ను అర్థం చేసుకొని ఈ ప్రజల మధ్యలో నేను బ్రతికే కంటే నేను చస్తే పోయిద్ది కదా. చూడండి, ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లో తల్లి ఎస్, భర్త ఎస్, 4 పిల్లలు, మనవ సంతానం, ఇంట్లో 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి త్రాగటానికి నీళ్లు కావాలనుకోండి, ఎవరిని అడుగుతారు? తల్లినా? ఏం నీకు చేతులు లేవా? భర్తకు గ్లాసుడు మంచినీళ్ళు కావాలి, ఎవరిని అడుగుతాడు? పిల్లలకి గ్లాసుడు మంచినీళ్ళు కావాలి, ఎవరిని అడుగుతారు? మమ్మీ, పిల్లలు మమ్మీ అని. భర్త మమ్మీ అంటాడా? భర్త అంటే చూడండి, ఒక్క స్త్రీ మీద కుటుంబంలో 10 మంది ఆధారపడతారు. అదేమంటే, ఏమండి మీరు వెళ్ళి తీసుకోవచ్చు కదంటే, మా వాడే భార్య డైలాగ్ ఏంటో తెలుసా? నీ చేత్తో ఇస్తే అదే తృప్తే. ఒక్క వ్యక్తి కుటుంబ భారం అంతా మోసేటప్పుడు కొన్నిసార్లు విసిగిపోయి, ఎందుకు బ్రతుకు దేవా, ఒక్కళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లా, నన్ను చంపే అని ఏదో ఒక సందర్భంలో మనం ప్రార్థన చేస్తాం కదా. బిడ్డలారా, ఒకటి గ్రహించండి, ఎంత బరువైనా ఎంత కష్టమైనా నీ ప్రాణం తీసుకోవటానికి పొరపాటున ప్రయత్నం చేయొద్దు. ఎందుకో తెలుసా? అగైన్, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ కష్టం భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఆ తర్వాత ప్రారంభమవుతుంది అసలు సిసలు కష్టం. ఎందుకు? నీ ఆత్మను, దేవుడు వెలిగించిన ఆత్మను నీ అంతటి నీ వార్పుకుంటే, ఆత్మహత్య చేసుకున్న ప్రతి వ్యక్తి ఆత్మ నరకాగ్నికి గురైపోతాడు. నరకాగ్నిలో పడిన తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న సంగతి ఈ భక్తులు ఎరిగి, అయ్యా నన్ను చంపే, నేను చచ్చిపోతా అని అనలా, నేను చచ్చిపోతా అని అనలా. ఇంట్లో ఏ కష్టం వచ్చినా మీ నోటి నుంచి వచ్చే మాట, టకామని వచ్చే మాట చెప్పండి. నెలలో ఎన్నిసార్లు అని ఉంటావో నక్క, ఎన్నిసార్లు ఈ మాట అని ఉంటావో. ఎప్పుడు క్రైస్తవుడు తన ఆత్మను ఆర్పుకునే అధికారం లేదు. ఎందుకో తెలుసా? ఈ దీపాన్ని వెలిగించింది దేవుడే. ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడో, ఎంతకాలం నీ జీవిత కాలాన్ని పొడిగించాలని ఎంతకాలం దేవుడు ఆశపడ్డాడో, దేవుడు నియమించిన ఆయుష్కాలం అంతా నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కృపలో సాగిపోదుముగాక. శబ్దం గట్టిగా ఆమెన్. ఎంత గొప్ప నాయకుడు! ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపించిన నాయకుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఒంటిగా ఈ బరువుని నేను మొయ్యలేనయ్యా, ఈ భారం మోయటం నా వలన కాదయ్యా, నన్ను తీసేసుకోయ్యా, నన్ను చంపయ్యా, ఇది నా వలన కాదయ్యా అని ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు? ఆ 40 లక్షల మంది 40 సంవత్సరాల క్రితం ఏ అవసరం వచ్చినా మోషే దగ్గరకు వచ్చి ఏడ్చినట్లుగా
ప్రతి అవసరత నిమిత్తం మోషే మీదే ఆధారపడినట్లుగా 40 సంవత్సరాల తర్వాత కూడా ఆ పిల్లలందరూ మోషే మీదే ఆధారపడుతున్నారు. మాంసం తినాలనిపించింది, మోషే దగ్గరికి వచ్చి ఆడవటం ఎందుకు? వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చుగా. ఒక మాట నా వైపు చూడండి, వాళ్ళకి మాంసం తినాలనిపించింది, మాంసం కావాలయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేయొచ్చుగా. కేకరకాయలు గుర్తొచ్చినాయి అంట, మరి వాటిలో ఏం రుచి ఉందో నన్ను అడగొద్దు. కొండల దగ్గర మేము మాంసం తిన్నాం. చూడండి, ఎవరైనా మాంసం తినేటప్పుడు ప్లేట్లో తింటారు, వీళ్ళు ఏకంగా ఉడుకుతూ ఉండేటప్పుడు వండేటప్పుడే కొండల దగ్గర కూర్చొని తిన్నా బ్యాచ్. మాకు చేపలు గుర్తు వస్తున్నాయి, ఐగుప్తులో కేకరకాయలు గుర్తు వస్తున్నాయి అని మోషే దగ్గర ఏడుస్తున్నారు. మంచిదే, మీకేదన్నా అవసరం వచ్చింది, 40 సంవత్సరాల నుంచి మోషే నడిపించుకుంటూ వచ్చాడు కదా, దేవుని పరాక్రమాన్ని కన్నులారా చూయించాడు కదా. దేవుడు ఎంత మహాత్యం కలిగిన వాడో ప్రజలు కన్నులారా చూస్తుండగా ఆయన మహిమ కలిగిన కార్యాలు ప్రజలు కన్నులారా చూశారు కదా. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి ఏదైనా అవసరమైతే వీళ్ళంతటి వాళ్ళు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయొచ్చుగా. అంటే జరిగింది ఏంటో తెలుసా? ప్రజలు సంఘటిత శక్తిగా పనిచేయాలి. ఈ 40 లక్షల మంది భారం అంతా కూడా ఒక్కడే మోయటం ప్రారంభించాడు. ఒక్కడే మోసి విసిగిపోయి నన్ను చంపేయి ప్రభువా ఏడవటం ప్రారంభించాడు. బిడ్డలారా, ఈ చక్కటి వర్తమానంలో నుండి 6 శ్రేష్టమైన విషయాలు మీతో పంచుకుంటా. ఒక తండ్రి ఇంట్లో ఉన్నాడు. ఆ తండ్రి కష్టంతో ఇంట్లో 7గురిని పోషిస్తున్నాడు. కొడుకులు 3, కూతుర్లు 2, భార్య, తాను. ఎంతమంది? ఒక్కడి కష్టంతో ఇంట్లో 7గురు పోషించబడితే ఈ తతిమ 6, తతిమ 5, తతిమ 4, 25-30 సంవత్సరాలు వచ్చే వరకు ఆ తండ్రి కష్టం మీదే ఆధారపడి బ్రతికితే ఆ కుటుంబాలు ఎదుగు బొదుగు లేని కుటుంబాలుగా ఉంటాయి. అందుకని మీకు తెలుసా, కొన్ని పాశ్చాత్య దేశాలు, అమెరికా దేశం కానీ ఇంగ్లాండ్ దేశం కానీ ఆర్థికంగా బహు ఎదగటానికి కారణం, ఆర్థికంగా బహు విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా? పిల్లల్ని కన్న తర్వాత 15 సంవత్సరాల వరకు పిల్లల్ని తల్లిదండ్రులు పోషిస్తారట. వన్స్ 15వ సంవత్సరం వచ్చిందా, రేయ్ నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకో, కాలేజీ ఫీజు కావాలా ఉద్యోగం చేసుకో, నీకు డ్రెస్ కావాలా వ్యాపారం చేసుకో, నీ కష్టాధ్యత మీద నువ్వు బ్రతుకుతూ నీ ఫీజు నువ్వు కట్టుకోమని 15వ సంవత్సరం నుంచే కష్టపడి పని చేయటం పిల్లలకు నేర్పుతారట. సో అప్పుడు భార్య, భర్త, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, పెద్ద కూతురు, చిన్న కూతురు ఇంట్లో 6గురు కష్టపడి పనిచేస్తే నడిపించే నాయకుడికి అది భారం అవుతుందా? నడిపించే నాయకుడికి అది కష్టం అవుతుందా? మన దేశంలో కొన్ని చోట్ల దరిద్రం ఏంటో తెలుసా? వీడికి 30 సంవత్సరాలు ఉంటాయి, ఆ తండ్రికి 55-60 సంవత్సరాలు ఉంటాయి. 30 సంవత్సరాల వయసులో ఉన్నవాడు కూడా నా దగ్గరికి వచ్చి పెట్రోల్కి డబ్బులే, నాకు డ్రెస్కు డబ్బులే, నా బండికి డబ్బులే. వీడు 30 సంవత్సరాలు. పచ్చిగా చెప్తే ఏమనుకోవద్దు, కోస్తే ఊరంతా సరిపోతాడు. మన ఊరు మాట, నా సొంత మాట కదా. కోస్తే ఊరంతా సరిపోతాడు. 30 సంవత్సరాలు తాడి చెట్టు ఎదిగినట్టు ఎదిగాడు. ఇంకా మన భాషలో చెప్పాలంటే గేడు గొంగ అనండి ఒకసారి. చూస్తే ఆకారం చూస్తే భారీ విగ్రహం, చూస్తే వీడు గొలియాతుకు తమ్ముడు అర్థం కాదు. ఆ రేంజ్లో బ్రతుకుతాం. 30 సంవత్సరాల వయసు వచ్చినా పెట్రోల్కి డబ్బులే, నాకు బండి కొనపట్టాలా, బడి కొనిపెట్టు. నేనంట 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నీ తండ్రికే నువ్వు కారు కొని పెట్టేవాడిగా ఉండాలి. క్రైస్తవ సంఘం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? నంబర్ 1, నీ బరువును నువ్వు మోయటం నేర్చుకోవాలి. ఎట్ దట్ సేమ్ టైం ఇతరుల బరువులు మోయటానికి కూడా నువ్వు సిద్ధపడేవాడిగా ఉండాలి. కానీ ఎవ్వరికి మనం భారంగా ఉండకూడదు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, అద్భుతమైన మాట. 6వ అధ్యాయం 5వ వచనం నాతో కలిసి, ప్రతివాడును తన బరువు తానే భరించవలెను కదా. అందరూ నా వైపు చూడండి, నాతో కలిసి మాట చెప్పు. ప్రతివాడును అంటే ఎవరెవరు?
ప్రతివాడును తన బరువు తానే భరించవలెను కదా. బిడ్లరా, భార్య కష్టాధ్యత మీద బ్రతక్కో. ఓ భర్తగా అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదు. 25-30 సంవత్సరాల వయసు వచ్చిన తల్లిదండ్రుల కష్టాధ్యత మీద బ్రతక్కో. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుతూ, నీ బరువును నువ్వు మోసుకుంటూ, జీవితంలో ఎన్నడూ ఎప్పుడు ఎవ్వరికి భారంగా మనం ఉండకుందుముగాక. ప్రతివాడు తన బరువును, నీ బరువును నువ్వే మోయాలి. నీ ఫీజు నీవే కట్టుకోవటం, రైట్? నీ డ్రెస్ నీవే కొనుక్కోవటం, నీ ఇంటి అద్దె నీవే కట్టుకోగలగటం. ప్రతి వ్యక్తి తన కాళ్ళ మీద తాను బ్రతకటం దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. రైట్? ప్రతివాడు తన బరువును తాను మోస్తూ వెరీ నెక్స్ట్ చేయాల్సిందేంటో తెలుసా? ఇతరుల బరువులు మోయటానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉండేవారిగా ఉండాలి. చూడండి ఆ మాట, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తి చేయుడి. నీ ఇతరులకు భారంగా ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం నీవే స్థాయికి రావాలో తెలుసా? నా వైపు చూడండి. ఇతరుల బరువులు మోయటానికి ఎప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. యేసయ్య మనందరి పాప భారం మోసినట్లుగా, మన అపరాధ భారం మోసినట్లుగా ఇతరుల బరువును భారాన్ని మోసి క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేసేవారిగా ఉండాలి. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కష్టపడటం నేర్చుకోవాలి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది కష్టపడటం నేర్చుకోవాలి. 30 సంవత్సరాల వయసు వచ్చిన, 35 సంవత్సరాల వయసు వచ్చిన నాన్న కష్టాధ్యత మీద, అమ్మ కష్టాధ్యత మీద, ఎవరి కష్టాధ్యత మీదో దేవుని బిడ్డలు ఆధారపడి బ్రతికేవారిగా ఉండకూడదు. ఆమేన్. నా వైపు చూడండి. ఒక విచిత్రమైన మాట చెప్తా. మీరు పుట్టిన నాటి నుండి నేటి వరకు కొన్ని లక్షల కొలది చెట్లు చూసుంటారు కదా. మీరు చూసిన చెట్లన్నిటిలో అతి పెద్ద విస్తరణ కలిగిన చెట్టు ఏది? ఎవరు తల్లి ఆ మాట చెప్పింది? మీరు చూపించారా? రైట్, థ్యాంక్ యూ తల్లి. ఒకసారి చూడండి, ఏ చెట్టు? నేనంట తాడి చెట్టు ఉంది, ఎట్టాగే ఎదిగిద్ది, అటుబాను ఇటుబాను, ఇది విస్తరించదు. ఎత్తు మాత్రం బాగానే పెరిగిద్ది, అంతే. ఇటుబాదు ఇటుబాదు, తాడి చెట్టు ఎట్టాగే వెళ్ళిపోద్ది. నేనంట తాడి చెట్టు కన్నా ఎత్తు పెరుగుతుంది, తాడి చెట్టు కన్నా విస్తరణ పెరుగుతుంది మర్రి చెట్టు. తాడి చెట్టు ఎందుకు పెరగలేదు, మర్రి చెట్టు ఎందుకు పెరిగింది? వేప చెట్టు తెలుసా? అయ్యా నూజివీడోళ్ళు మామిడి చెట్టు తెలుసా? తెలిగిపోవటం ఏంటి? ఎన్ని చెట్లు చంపుకొని తిన్నారో సరే వదిలేసే. మామిడి చెట్టు తెలుసా? మామిడి చెట్టు తాను ఎదిగిన స్థలంలో నుండే జస్ట్ ఇటు ఒక 20 అడుగులు, ఇటు ఒక 20 అడుగులు, అంతే విస్తరిస్తుంది. 20 అడుగులు అంటే చాలా ఎక్కువ. ఇటు ఒక 20 అడుగులు, ఇటు ఒక 20 అడుగులు, మ్యాక్సిమం విస్తరిస్తే 40 అడుగులు విస్తరించగలుగుతుంది. నేనంట మర్రి చెట్టు అంత విస్తరించలేదే, తాడి చెట్టు, ఈత చెట్టు అంత విస్తరించలేదే, సారీ వేప చెట్టు అంత విస్తరించలేదే, మామిడి చెట్టు అంత విస్తరించలేదే, తాడి చెట్టు అంత విస్తరించలేదే. మర్రి చెట్టు దగ్గరకు వచ్చేసరికి ఏంటో తెలుసా? ఒక చోట మర్రి విత్తనం నాటితే అవకాశం ఇవ్వాలి కానీ ఎకరాలు ఎకరాలు విస్తరిస్తుంది అది. మీకు తెలుసా? మహబూబ్ నగర్ ప్రాంతంలో పిల్లల మర్రి, ఓడల మర్రి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళే ముందు చెప్తున్నారు, అన్న ఒకే చోట మర్రి చెట్టు విత్తితే, మర్రి విత్తనం విత్తితే ఆ మర్రి విత్తనం 4 ఎకరాల్లో విస్తరించిందన్న. అది నిన్న మొన్న కొత్తగా పుట్టింది కాదన్నా, 800 సంవత్సరాలు. ఆ చెట్టు చరిత్ర ఎట్ట చెప్తున్నారంటే, మనం కానీ దావీదు చరిత్ర చెప్పుకున్నట్టు, మనం కానీ పౌలు చరిత్ర చెప్పుకున్నట్టు. వాళ్ళు అన్న ఆ చెట్టు ఏమనుకున్నారన్న, 800 సంవత్సరాల క్రితం నాటబడిన చెట్టు అన్న 4 ఎకరాల్లో విస్తరించిందన్న అన్నారు. కొసమెరుపు ముగింపులో ఏమన్నారు తెలుసా? అన్నయ్య ఎప్పటికీ ఆ చెట్టు మొదలెక్కడో, అసలు ఆ చెట్టు మొట్టమొదట ఎక్కడ మొదలయ్యిందో ఎవరికీ తెలియదు అన్న అన్నారు. నేను కనిపెడతా పదన్న అన్న. నాతో పాటు దైవ సేవకురాలు కూడా వచ్చారు, మన పిల్లలు కూడా వచ్చారు. విచిత్రం ఏంటో తెలుసా? 4 ఎకరాలు తిరిగినా, ఏదో చెప్పాలి, 4 ఎకరాలు తిరిగినా దాని మొదలెక్కడో ఎవరికి అర్థం కాల.
నా పక్కంటున్న బెదర్ అన్నాడు, అన్న ఏదో కనిపెడతానన్నావే. ఎందుకో తెలుసా? ఒక్క చోట విత్తబడిన మర్రి విత్తనం 4 ఎకరాలు విస్తరించింది. ఎందుకో తెలుసా? ఏ చెట్టుకైనా ఎక్కువ శాతం తల్లివేరు మీద ఆధారపడతాయి. ఎక్కువ చెట్లు తల్లివేరు మీద ఆధారపడతాయి. పిల్లవేర్లు సన్న పీలికల్లాగా ఉంటాయి, సన్న పీలికలుగా ఉంటాయి. గమనించండి, ఒక్క వేరు మీద ఆధారపడే చెట్టు ఎదగలేదు. కొన్ని చెట్లు ఉంటాయి చూసారా, తల్లివేరు ఎంత ఉంటుందో మర్రి చెట్టు దగ్గరికి వచ్చేసరికి చూడండి విచిత్రం. తల్లివేరు ఎంత ఉంటుందో పిల్లవేర్లు కూడా నీకంటే నేను ఏమన్నా తక్కువ అన్నట్లుగా పోటీగా ఎదుగుతూ ఉంటాయి. దీనిలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా? పిల్లవేర్లు రావటమే కాదు, కొమ్మల్లో నుంచి ఓడలు వస్తాయి. ఆ ఓడలు భూమిలోకి వెళ్ళిపోయి అవి కూడా వేరులాగా పనిచేయటం ప్రారంభిస్తాయి. తల్లివేరు నుండి చెట్టు కావాల్సింది, పిల్లవేరు నుండి చెట్లు కావాల్సింది. చూయించే కదా, ఓడల్లో నుంచి చెట్టు కావలసినవి 3 దిక్కుల నుంచి పనిచేసుకుంటా రావటాన్ని బట్టే ఒక్క చోట విత్తనం విత్తితే ఎకరాలు వ్యాపిస్తుంది. అది కుటుంబం ఎప్పుడు ఒక్కళ్ళ మీదే ఆధారపడకూడదు. నాన్న కష్టాధ్యత మీదే, అమ్మ కష్టాధ్యత మీదే, ఒక్కళ్ళ కష్టాధ్యత మీద ఆధారపడకుండా సంఘటిత శక్తిగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని కృప. మన సంఘాన్ని మర్రి చెట్టుతో నేను పోల్చలేను, కానీ అలంకారప్రాయంగా చెప్తా. నిజమే, ఈ ప్రాంతంలో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఒక మర్రి చెట్టు కంటే మరి శ్రేష్టంగా విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎందుకో చెప్పమంటారా? ఏ ఒక్కళ్ళో పని చేయటాన్ని బట్టి కాదు. ఈరోజు ఆదివారం కదా, మనం అందరం ఆరాధనకు వచ్చి కూర్చున్నాం కదా. ఆరాధన సవ్యంగా సాగటానికి దరిదాపుగా ఒక్కొక్క వారానికి వచ్చేసరికి 200 మంది పనిచేస్తారు. 200 మంది. తల్లివేరు ఒక్కటే పనిచేస్తుందా? అన్ని వేర్లు పనిచేస్తున్నాయా? పిల్లవేర్లు ఒకటే పనిచేస్తున్నాయా? అన్ని వేర్లు పనిచేస్తూ ఉన్నాయా? ప్రతి ఆదివారం 200 మంది పనిచేస్తారు. సరే, ఆదివారం మీరు అందరూ వెళ్ళిపోతారు కదా. సోమవారం నుంచి శనివారం వరకు దరిదాపుగా ఫెయిత్వంలో దేవుని మందిరపు పని ప్రతిరోజు రమారమి 40 మంది చేస్తారు. బాత్రూములు తుడిచే పని మొదలుకొని, మన ఎవరో అంటున్నారు, అన్నయ్య బాత్రూమ్ దగ్గరికి వెళ్తే ఎంత కమ్మగా ఉందో అన్నయ్య. ఊరుకో, ఆ తమ్ముడు చెప్తున్న మాట. ఆ తమ్ముడు ఎవరో కానీ ఎంత నీట్గా చేస్తున్నాడు. ఈ వ్యవస్థ ఒక్కరి చేతులతో నడవదు. ఒక్కరి చేతులతో నడిచిందనుకో, ఒక్కడే అన్నీ చేశాడనుకో, ఆ వ్యవస్థ ఎదగదు. అదిగో చూసారా వీడియో? అదే ఎంత కాలానికి మారు మనసు వచ్చింది తమ్ముడా. అదే ఓడల. మరి ఇక్కడే ఒక కుటుంబం ఉంది, చెప్తా. పిల్లలు సరి అయిన సమయంలో తండ్రి చేతికి అందిస్తే ఎంత అద్భుతమో తెలుసా? రాజీవ్ గాంధీ నగర్లో ఒక కుటుంబం మన దగ్గరికి వస్తుంది. ఆ అక్క చాలా భక్తి కలిగింది, చాలా ప్రార్థనా పర్రాలు. వాళ్ళ భర్త ఒక్కడే పగలు రాత్రి ఎంత కష్టపడేవాడంటే అంత కష్టపడేవాడు. వాళ్ళకి 2 కొడుకులు.